శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ గుడిగంటలు. మాడుగుల మన్యంలో మంగన్న ఒక కోయవాడు. వాని తొలి భార్యకు 2 బిడ్డలు. సింగన్న అనే కుర్రాడు, దుర్గాలు అనే ఆడపిల్ల. మంగన్న భార్యకు సవతి బిడ్డలంటే కంటగింపుగా ఉండేది. పసిపాప దుర్గాలు ఒట్టి అమాయకురాలు. సవతి తల్లి బాధపడినప్పుడల్లా బోరుమని ఏడ్చేది. అయితే గుండె నిబ్బరం గల సింగన్న మాత్రం నేనుండగా నీకేం భయం చెల్లాయ్ అంటూ ఊరడించేవాడు. బిడ్డల పీడ వదుల్చుకుంటే థెరపీగా ఉండవచ్చుననే ఊహతో సవతి తల్లి అస్తమానం ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉండేది. పాపం బిడ్డలు ఆమె పెట్టిన హింసలన్నింటినీ భరిస్తూనే వచ్చారు. ఒక రోజున ఆమె బిడ్డలతో, ఫలానా అడవిలో మనకు అవసరమైన మూలికలున్నాయి, వాటిని ఎలా అయినా పట్టుకురావాలి అని చెబుతూ మనిషిని తోడిచ్చి పంపించింది. సింగన్న ధైర్యశాలి మాత్రమే కాదు, యుక్తిపరుడు కూడాను. సవతి తల్లి పెట్టే చిక్కులన్నీ వాడు మొదటి నుంచి గ్రహిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తనను దుర్గాలును ఓషధులకని అడవులకు పంపటం ఒక మిష తప్ప మరేమీ కాదని వాడికి తెలుసు. వెళుతున్నప్పుడు వెంట వచ్చిన మనిషికి తెలియకుండా వాడు తన వద్ద ఉన్న గులకరాళ్లను దారి పొడుగునా వేస్తూ వచ్చాడు. ఒక కీకారణ్యం చేరుకున్నాక పసివాళ్ళు అలసిపోయారు. తోడు వచ్చిన మనిషి వాళ్లతో, మీరీ చెట్టు నీడని కూర్చుని బడలిగా తీర్చుకోండి, నేను పోయి ఓషధులు పట్టుకు వస్తాను అని చెప్పి వాళ్లకు తెలియకుండా మరొక దోవన ఇంటికి వెళ్ళిపోయాడు. బిడ్డలకు మెలకువ వచ్చేటప్పటికి సాయంకాలం అయింది. మరికొంచెం సేపటికే వెన్నెల కూడా వచ్చేసింది. చెల్లెలికి ధైర్యం చెప్పి సింగన్న బయలుదేరాడు. తను పడవేస్తూ వచ్చిన గులకరాళ్ళు వెన్నెల వెలుగులో తలతలా మెరుస్తూ స్పష్టంగా దారి చూపించినాయి. ఆ ఆనవాళ్ళతో వాళ్ళు సులువుగా అడవి దాటేసి ఇంటికి చేరుకోగలిగారు. వదిలిపోయారనుకున్న సవతి బిడ్డలు మళ్ళీ కంటపడే వరకు మంగన్న భార్య వాళ్ళ మీద మండిపడింది. మరునాడు వాళ్లకు కాసిన్ని గంజినీళ్లు పోసి మాడు రొట్టెలు పడేసి మనిషిని తోడిచ్చి మళ్ళీ మరొక అరణ్యానికి పంపించింది. ఈ మారు రాళ్ళు తేవటానికి సింగన్నకు వ్యవధి లేకపోయింది. అందుకని తల్లి ఇచ్చిన రొట్టెను ముక్కలు చేసి దారి పొడుగునా వేశాడు. ఈ మాట కూడా తోడు వచ్చిన వాడు బిడ్డలను ఏమార్చి వెళ్ళిపోయాడు. రొట్టె ముక్కలు ఆనవాళ్ళు వేశాం కదా, ఇట్టే దారి కనుక్కోవచ్చు అనుకొని సింగన్న నిబ్బరంతో ఉన్నాడు. తీరా ఇంటికి పోదామని బయలుదేరేసరికి తను పడవేసిన రొట్టె ముక్క ఒక్కటి ఆనవాళ్ళు దొరకలేదు. తినే వస్తువు కనుక ఏ పక్షులో కబళించి ఉంటాయని వాడు గ్రహించాడు. అలా పోగా మినుకుమని మెరుస్తూ ఒక దీపం వెలుగు కనపడింది. అదేదో ఊరు అయ్యి ఉంటుందని తలచి వాళ్ళు అటువైపు వెళ్ళారు. చూడగా అది ఊరు కాదు, ఒక గుడి గోపురం నిండా జీవకళ ఉట్టిపడే రకరకాల బొమ్మలున్నాయి. సింగన్న ఊరుకోక గోపురం మీద నుండే ఒక చెట్టు కాయ కోసి నోట పెట్టుకున్నాడు. వెంటనే గణగణ గంట మోగింది. గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఒక వృద్ధురాలు లోపల నుండి వచ్చి, రెండ్రా పాపలు, మీకోసమే చూస్తున్నా అంటూ ఎంతో ఆప్యాయంతో బిడ్డలను చేరదీసుకొని లోపలికి తీసుకుపోయింది. కన్నతల్లి కంటే ఎక్కువగా ఆదరించింది. ఆవకాయ పిండి వంటలతో భోజనం పెట్టి చక్కా చెరివక పక్కా వేసి వాళ్లను నిద్రపుచ్చింది. రాత్రిపూట వాళ్ళు గాఢ నిద్రలో ఉండగా సింగన్న మంచం ఒక గదిలోకి చేర్చి వానిని బంధించి వేసింది ముసల్ది. మరునాటి నుంచి దుర్గాలను పాపం రాచి రంపాన పెట్టసాగింది. సవతి తల్లి పీడ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ ముసల్దాని పీడ. అయితే ఇన్ని కష్టాలలోనూ ఒక్క సుగుణం ఉన్నది. ఎందుకోసమో సింగన్నను మటుక్కు ముసలిది రోజు పంచభక్ష పరమాన్నాలతో మేపుతూ వచ్చింది. ఈ భక్ష్యాలన్నీ చెల్లెలే అన్నగారికి కటకటాల్లో నుంచి అందించేది. ఆ సమయంలో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకునేవాళ్ళు. వృద్ధురాలు రోజు సాయంకాలం సింగన్న గది వద్దకు వచ్చి క్షేమం కనుక్కొని, ఏది నాయనా నీ చెయ్యి అంటూ వాని వేళ్ళు తడిమి చూసేది.
యుక్తిపరుడైన సింగన్న ఒక పుల్ల ముక్క చేతికి అందించేవాడు. ఇంకా బలవలేదా అని చెప్పి ఆమె విసుక్కుంటూ వెళ్ళిపోయేది. ఒక రోజున ఆమె బలవని మానని రేపు మాత్రం కబళించి వేస్తా అంటూ గొణగసాగింది. ఆనాడు రహస్యంగా మూల నుండే బ్రహ్మాండమైన పొయ్యి ఒకటి బాగు చేసింది. ఆ పొయ్యి దిగువన మనిషి పట్టేటంతటి చోటు ఉన్నది. పొయ్యికి సరిపడిన పెద్ద పెనం ఒకటి ఉన్నది. ఈ సందర్భాలన్నీ దుర్గాలు అన్నతో చెప్పేసరికి ఇన్నాళ్ళ నుంచి ముసలిది తనను ఎందుకిలా మేపుతున్నదో చిటికలో పసిగట్టేశాడు. రాత్రి కాగానే ముసలిది సింగన్న గదికి వచ్చి, నాయనా, ఇవాళ దేవికి నివేదన చేయాలి, కాస్త పొయ్యి విసిరిపెడదు అని చెప్పి ఎదురుగా ఒక పీట వేసి కూర్చోమన్నది. అందుకు సింగన్న, అవ్వా అవ్వా, మా దేశంలో ఇటువంటి పొయ్యిలు పెనాలు ఎరగం, నీ ఒకసారి విసిరి చూపిద్దు అన్నాడు. ముసలిది కోపంతో హూంకరిస్తూ, ఈ పాటి తెలియదా వాజమ్మ, ఇదిగో ఇలాగ విసరాలి అంటూ పీట మీద చతికిలపడి వంగొని విసిరబోయింది. ఆమె అలా వంగొని విసురుతూ ఉండగా సింగన్న సూటిగా చూసి ఆమెను లోనికి నెట్టి పొయ్యి తలుపులు రెండు బిగించేశాడు. అప్పుడు గుడిలోని గంటలన్నీ ఒక్కసారిగా గణగణా మ్రోగినాయి. ఆ క్షణమందే గోపురం మీది బొమ్మలన్నీ జీవంతో దిగివచ్చి సింగన్నకు నమస్కరించినాయి. అందరూ కలిసి ముసలిది ఏమైందో చూద్దామని పొయ్యి వద్దకు వెళ్ళగా ఆ పొయ్యి ఒక చిత్రమైన పెట్టెగా మారిపోయింది. దాని మీద, మాయా రాక్షసిని చంపిన మహానుభావులారా, ఈ గద్దె పైన కూర్చోండి, మీ కోరికలు చెప్పండి అని ఉన్నది. అందరూ సంతోషంతో జేజేలు కొడుతూ, మీరే మహానుభావులు, గద్దె ఎక్కండి అంటూ సింగన్నను దుర్గాలును పెట్టెపైనున్న కుర్చీల మీద కూర్చోబెట్టారు. ఇంటికి వెళ్ళాలనుకున్నాడు సింగన్న. అందరూ చూస్తూ ఉండగానే ఆ చిత్రమైన పెట్టె విమానంలాగా ఎగిరిపోయింది. బిడ్డలిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికప్పుడే దుష్టచింతగల వాళ్ళ సవతి తల్లి పిట్టకు కూడా తెలియకుండా మటుమాయమైపోయింది. మంగన్న ఇప్పుడు మనసారా బిడ్డలను చేరదీసుకొని ముద్దులాడాడు. సింగన్న ప్రజ్ఞను అందరూ కొనియాడారు. చిత్రమైన పెట్టె కోరుకున్నదల్లా ఇస్తూ ఉండడం వల్ల మంగన్న కుటుంబము సిరి సంపదలతో తులతూగుతూ సుఖంగా జీవనం గడపసాగారు. కథ కంచికి మనమింటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.